గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 6గురిని అరెస్ట్ చేశారు. ఈగిల్ టీం, గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి వీరిని పట్టుకున్నారు. నిందితుల్లో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన నీలిమ, మరో 3 అరెస్ట్ అయ్యారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతుంటారు నిందితులు. మణిదీపు ఇస్ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి. సో అతను గోవాలో ఇలాంటి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటాడు. సో ఇతను తేజ నీలిమను కూడా అక్కడ తీసుకెళ్లాడు. 31, 23 అంటే 24th ఫస్ట్ న్యూ ఇయర్, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్, ఈ పాత కాదు, దానికి 1 ఇయర్ బిఫోర్ 2024 న్యూ ఇయర్కి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరితో రేవ్ పార్టీ చేయడం జరిగింది. సో అతనే ఫార్మ్ హౌస్ ఉంది అతనికి రాజమండ్రిలో. ఈజ్ అ నేటివ్ ఆఫ్ రాజమండ్రి, యాజ్ అ ఫార్మ్ హౌస్. అతను కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత గోవాలు కూడా చేయడం జరిగింది. సో ఇతను అలవాటు చేయించాడు నీలిమకు, తేజకు. తర్వాత వీళ్ళు ఆ రాహుల్ అనే సప్లయర్, బెంగళూరులో ఉన్న వాడితో సంబంధం కల్పించుకొని ఈ చందన్ ద్వారా సప్లై చేయించుకున్నారు. వేరే కేసులో అరెస్ట్ అయినది, ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. రాజమండ్రి ఈ కేసులో అప్స్కాండింగ్ ఒక టీం వెళ్ళింది, చూద్దాం అక్కడ ఉంటే అరెస్ట్ చేస్తాం. మనకైతే దొరకలేదు యాజ్ ఆఫ్ నౌ. సో రైట్, మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్న వివరాలు చూస్తున్నాం. గచ్చిబౌలిలో భారీ డ్రగ్స్ పట్టుకున్నారు. అయితే అందులో ఒక వ్యక్తి మణిదీప్గా చెప్తున్నారు. ఇతను డిప్యూటీ తహసీల్దార్, రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఫామ్ హౌస్ ఉంది. ఇతనే ఆర్గనైజర్ అని కూడా చెప్తున్నారు. ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసింది, రేవ్ పార్టీలకి తీసుకెళ్తున్నది కూడా మణిదీపే అని మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్పడం చూసాం. మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, మణిదీప్ అతనే రేవ్ పార్టీలు కండక్ట్ చేస్తాడు, అతనికి ఒక ఫామ్ హౌస్ ఉందని చెప్తున్నారు. అతనే మిగతా వాళ్ళని కూడా ఈ డ్రగ్స్ అలవాటు చేశారు, సప్లయర్స్తో సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. లోకల్గా ఎలాంటి వాతావరణం ఉంది? ఎవరికి సంబంధించిన వ్యక్తి ఇతను? ఏ విధంగా ఇలా పార్టీలు ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు? ముందు మణిదీప్ అనే వ్యక్తి ప్రస్తుతం అయితే డిప్యూటీ తహసీల్దార్ పోలవరం ల్యాండ్ ఎక్విజిషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ల్యాండ్ ఎక్విజిషన్ కార్యాలయం ఉంది, అందులో డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్నాడు. గతంలో కూడా 2014-19 సమయంలో కూడా రాజమండ్రి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు ఎంఆర్ఓ కార్యాలయంలో. కాస్త వివాదాస్పదమైన వ్యక్తిగా కనిపించిన అనేక సార్లు, అంటే ఈ గతంలో కొన్ని వివాదాలు అయితే వచ్చినాయి. అయితే ప్రస్తుతం డ్రగ్స్ తో సంబంధం ఉన్న వ్యవహారానికి సంబంధించి ఇంతవరకు ఇప్పుడు ఈ వ్యవహారం ఎప్పుడు వెళ్ళడం కాలేదు. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇందులో 2 వ్యక్తులు తప్పిస్తున్నారు. అందులో మణిదీప్ ఒకటిగా గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత యథావిధిగా రాజమండ్రి వచ్చేసి ఇవాళ సోమవారం కార్యాలయానికి ఏదైతే ఆఫీసులో తన డ్యూటీకి వచ్చి జాయిన్ అయిపోయినట్టు తెలుస్తుంది. మీడియాలో ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా తనకేదో సంబంధం లేదు, ఒకరిద్దరు ఫోన్ చేసి అడగడం జరిగింది. తనకేదో సంబంధం లేదు, ఇది ఎందుకు ఇచ్చారో అలా తెలియదు అన్నట్టు చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ దీనికి సంబంధించి ఈగిల్ పోలీసులు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇక్కడికి రావడం జరిగినట్టు చెప్తున్నారు. ఇంకా పోలీసులు అయితే స్థానిక పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఏమి వెల్లడించలేదు. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ హైదరాబాద్ లో ఇక్కడ వినీత్ మాదాపూర్ డీసీపీ సమాచారం ప్రకారం అయితే అనేక రేవ్ పార్టీలు రాజమండ్రి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరిగాయి. ఈ కోణంలో కూడా పోలీసులు వెరిఫై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమండ్రి చుట్టుపక్కల కూడా గతంలో కొన్ని రేవ్ పార్టీలు జరిగాయి. అయితే ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి, ఎవరు నిర్వహించిన విషయం స్పష్టంగా తెలియదు. పోలీసులు కూడా తర్వాత పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయలేదు. కానీ హరీష్, చూస్తున్న టీడీపీ పెద్దలతో ఆయన దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవును బిందు, గతంలో టీడీపీ నాయకులు అందరితో కూడా ఫోటోలు తీసుకున్నాయి. ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే 2014-19 మధ్యలో అప్పుడు హోంమంత్రిగా చేసిన చినరాజప్ప పిఏగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. దాంతో అప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళతో నాయకులతో సత్సంబంధాలే ఉన్నాయి. అందరితో కూడా పిఏగా చేశారు కాబట్టి గవర్నమెంట్ పిఏగా, అఫీషియల్ పిఏగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంది ఆయనకి. రాజకీయ సంబంధాలు కూడా, రాజకీయ కోణంలో చూసినా సరే సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కాస్త ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి ఒకసారి 2 సార్లు సర్వీస్ మీద పక్కకు వెళ్ళినా మళ్ళీ యథావిధిగా వచ్చి సర్వీస్ కొనసాగించడంతో పాటు ప్రమోషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఓవైపు డ్రగ్స్ కోణంతో పాటు అసలు గతంలో ఏం జరిగింది, గతంలో జరిగిన రేవ్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, ఇంకా అధికారికంగా ఏ విషయం వెల్లడించలేదు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.